కదా నీనే. ఒక్క వెహికల్ కూడా రావట్లేదేంటి? అట్లీస్ట్ ఒక్క ఆటో అయినా ఇటు సైడ్ రావట్లేదేంటి? ఓ థ్యాంక్ గాడ్. ఈ ఆటోని ఎలా అయినా క్యాచ్ చేయాలి. ఎందుకు టైం ఎంత అయింది? అదేంటి ఆటో ఇటే కదా వస్తుంది, ఇంతలో ఏమైంది? ఏంటి సార్, మీకు ఈ ఆటో కావాలా? అవును సార్, మీరు గొప్పింటి అబ్బాయిలా ఉన్నారు, అలాంటిది మీరు ఈ ఆటో తోలడం? చిచి, తోడడం ఏంటి తోడడం? ఎద్దుల్ని బర్రల్ని గొర్రెల్ని తోడడం అంటారు, ఆటోని నడపడం అంటారు. ఏది కాకిశెట్టి లైవ్ చూడు, నా రూట్ అటు, నీ రూట్ ఇటు. ఓకే మనం పాపులం, అంత తేలిగ్గా చావం మేడం. మనం అంటావేంటి? మనం అంటే నిజానికి కొన్ని మానవ జన్మలే పాపపు జన్మలు కదా మేడం, అందుకే అలా అన్నాను. ఓకే ఓకే, ఓవర్గా మాట్లాడడం ఆపు. సారీ మేడం, మా అమ్మ నాకు చిన్నప్పుడు వస బాగా పోసింది. సరే సరే, ముందు పోనివ్వు. హలో మేడం, ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్పలేదు. ఇంత డబ్బు ఇవ్వండి అని నేను అడగాలి. నేను అడిగిన దానికి మీరు ఒప్పుకోవాలి కదా, అప్పుడు కదా ఆటోలు ఎక్కాలి, పోనీవనాలి. ఎంత కావాలన్నా ఇస్తా. అలా అయితే ఓకే. అవును, నువ్వేంటి ముసుగు దొంగలో మొహం అంతా కవర్ చేసుకున్నావు? ఏసీ ఎక్కువగా ఉంది కదా మేడం. వాట్? ఏసీనా? ఆటోలో ఏసీ ఏంటి? మీది మట్టి బుర్ర మేడం. ఏయ్, ఏసీ అనగానే ఆటోలో ఏసీ అంటారేంటండి? మరి ఏసీ ఎక్కడుంది ఇక్కడ? ఈ చలికాలంలో ప్రకృతి అంతా ఏసీలా ఉంటుంది కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.